హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బీరకాయ పచ్చిశనగపప్పు మసాలా కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను. ఇలా గనక చేసుకున్నట్టయితే ఈ బీరకాయ పచ్చిశనగపప్పు కర్రీ రైస్, చపాతీ, పుల్కాలకు దేనిలోకైనా సరే కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. ముందుగా బీరకాయ పచ్చిశనగపప్పు కర్రీ తయారు చేసుకోవడానికి పచ్చిశనగపప్పును ఒక బౌల్లో వేసుకుని నీళ్లు పోసి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగే 1/2 కేజీ దాకా బీరకాయలు తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత పైన తొక్క చెక్కు తీసుకుని ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి చీలికలు. ఇప్పుడు బీరకాయ కర్రీ తయారు చేసుకోవడానికి స్టవ్ మీద మట్టి పాత్ర పెట్టుకుని అందులో స్పూనున్నర దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు వేగించుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి. వీటిని 2 నిమిషాల పాటు వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 1 కప్పు దాకా వేసుకోవాలి. శనగపప్పును ముందుగా నానబెట్టుకుని వేసుకున్నట్టయితే ఈ శనగపప్పు చాలా త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ శనగపప్పును 2-3 నిమిషాల పాటు ఆయిల్లో వేగించుకోవాలి. శనగపప్పును 2 నిమిషాలు ఆయిల్లో వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు దాకా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. మూత పెట్టి కొద్దిసేపు వేగించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. బీరకాయ ముక్కలు వేసుకుని మనం వేసుకున్న ఉప్పు, కారం అంతా కూడా బీరకాయ ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకుని 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. 2-3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకున్నట్టయితే బీరకాయలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. గరం మసాలా పొడి వేసుకుని కొద్దిగా వాటర్ కూడా పోసుకుని ఈ బీరకాయ కర్రీని మూత పెట్టి 20 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. బీరకాయ కర్రీ ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో 10 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వండుకున్నట్టయితే ఈ బీరకాయ పచ్చిశనగపప్పు కర్రీ రైస్లోకి, చపాతీ, పుల్కా దేనిలోకైనా సరే కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.